morning session. So we have discussed regarding these things. So the point is simply చెప్తా చూడండి. So we have understood the problems with inheritance. After this, ఈ problem ఏంటి అంటే so dependency, more dependency. More dependency. So more dependency will be there. So that's why we are going to say it as tight coupling. More dependency will be there. That's why we are going to say it as tight coupling. అంతే కదా, tight coupling. But so we will go to composition. Still in the composition, tight coupling exists. Tight coupling undi. Kani compare it to inheritance, we will have less tight coupling. Less tight coupling. Right? And so there are two types of type coupling compositions. So can I say strong composition and weak composition? Right? Strong composition ante enti ante, can I say when we talk about strong composition, example enti ante, let us say student and college. Strong composition. I cannot say student and college. Let us say college and employee. కాలేజ్ లేకపోతే ఎంప్లాయీ ఉంటాడా? ఉండడు. కానీ ఎంప్లాయీ లేకపోయినా కాలేజ్ ఉంటుంది. వీక్ కంపోజిషన్, కెన్ ఐ సే వీక్ కంపోజిషన్ అంటే, సో ఐ హావ్ టోల్డ్ యూ వీక్ కంపోజిషన్ అంటే స్టూడెంట్ అడ్రస్. ఈవెన్ యూ కెన్ సే స్ట్రాంగ్ కంపోజిషన్ అంటే స్టూడెంట్ పాన్ కార్డ్. అంటే స్టూడెంట్ లేకపోతే పాన్ కార్డ్ ఉండదు, డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, అవునా కదా? స్టూడెంట్ లేకపోతే స్టూడెంట్ సంబంధించిన డీటెయిల్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవేమి ఉండవు, స్టూడెంట్ మాత్రమే, స్టూడెంట్ అడ్రస్. దిస్ ఈస్ స్ట్రాంగ్ కంపోజిషన్. అండ్ వీ హ్యావ్ క్లియర్లీ అండర్స్టూడ్ వాట్ ఈస్ టైట్ కప్లింగ్. సో క్లియర్లీ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ టైట్ కప్లింగ్. సో టైట్ కప్లింగ్ అంటే రైట్, one class is dependent on another class. Changes in one class must be effected or modified in other class. వేరే క్లాస్ లో ఆ చేంజెస్ ని మాడిఫై చేయడం, రిఫ్లెక్ట్ చేయడం చేయాలి. రైట్? దిస్ ఇస్ కాల్డ్ as tight coupling. Even when we are going to use composition do not guarantee 100% loose coupling. 100% loose coupling. సో ఈ టైట్ కప్లింగ్ అప్లై చేయడం వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇఫ్ టైట్ కప్లింగ్ వల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటి చెప్పండి నాకు. సో పెర్ఫార్మెన్స్ ఏమవుతుంది నాకు? reduced as one particular one thing is dependent on another. So composition do not guarantee 100% loose coupling. It decreases the loose coupling, tight coupling, dependency. So ఎంత ఓకే సార్, డిపెండెన్సీ అంటున్నారు కదా, వాట్ ఈస్ డిపెండెన్సీ? యూ కెన్ సే అసలు డిపెండెన్సీ అంటే ఏంటి సార్ అంటే సింపుల్ గా చెప్పి చూడండి. డిపెండెన్సీ అంటే ఓకే, డిపెండెన్సీ అంటే ఏంటంటే పాసింగ్ ఆర్ కనెక్టింగ్ ఆబ్జెక్ట్స్ డ్యూరింగ్ రన్ టైమ్ is called as dependency injection. You can say it as dependency injection. Dependency అంటే ఆబ్జెక్ట్ రన్ టైమ్ లో పాస్ చేయడం. ఏ టైంలో పాస్ చేయడం? రన్ టైంలో పాస్ చేయడం. మనం యాక్చువల్గా ఈ డిపెండెన్సీ ఇంజెక్షన్ 2
టూ వేస్ చేయొచ్చు. టూ వేస్ ఆఫ్ డిపెండెన్సీ ఇంజెక్షన్, టూ వేస్ ఆఫ్ డిఐ. ఫస్ట్ వే ఏంటి? కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్. కెన్ ఐ సే కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్. సెకండ్ వన్ ఏంటి? కెన్ ఐ సే సెక్టర్ ఇంజెక్షన్. ఓకే, ఈవెన్ మీరు బై యూజింగ్ ఫీల్డ్స్ కూడా ఇంజెక్ట్ చేయొచ్చు. ఫీల్డ్స్ యూజ్ చేసి కూడా ఇంజెక్ట్ చేయొచ్చు. నేను మాట్లాడతాను దాని గురించి కూడా. టూ వేస్ చేయొచ్చు. అంటే మీరు ఒక క్లాస్ తీసుకున్నారు, లెట్ us say ఏ క్లాస్ యూ హ్యావ్ టేకెన్ ఏ మొబైల్ క్లాస్. ఈ మొబైల్ క్లాస్ లో మీరు కనుక యూ విల్ హ్యావ్ సో మెనీ అట్రిబ్యూట్స్, చాలా ఫీల్డ్స్ ఉండొచ్చు. ఏంటి? ఇంట్ స్ట్రింగ్ నేమ్ ఆఫ్ ద మొబైల్, ఓకే, నేమ్ ఆఫ్ ద మొబైల్, స్ట్రింగ్ బ్రాండ్ ఆఫ్ ద మొబైల్. ఆఫ్టర్ దట్ కెన్ ఐ సే డబుల్ ప్రైస్ ఆఫ్ ద మొబైల్. ఇవన్నీ ఉండొచ్చు. దీంతో పాటు లెట్ us say I have written టెలిఫోన్ అని రాశాను. there is a difference. నేమ్, బ్రాండ్, ప్రైస్ ఇవన్నీ ఏంటి అంటే నార్మల్ గా స్ట్రింగ్ అనేది ఒక నాన్ ప్రిమిటివ్ డేటా టైప్, అవునా కదా? డబుల్ అనేది ఒక ప్రిమిటివ్ డేటా టైప్. మరి టెలిఫోన్ ఈజ్ ఆల్సో నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. There are two types of data types are there in Java. గుర్తుందని స్టార్టింగ్ క్లాస్ లో ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ గురించి చెప్పాను. ప్రిమిటివ్ అంటే ఏంటంటే నార్మల్ ఇంట్ ఏంటిది? ప్రిమిటివ్. హౌ మెనీ వాల్యూస్ ఆర్ పాసిబుల్ ఫర్ ఇంట్? ఓన్లీ వన్ వాల్యూ. తర్వాత ఫ్లోట్, డబుల్, బూలియన్ ఇవన్నీ చెప్పాను. అంటే మీరు గమనిస్తే డేటా టైప్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్ ఉన్నప్పుడు ప్రిమిటివ్ అంటేనేమో సో కీవర్డ్స్ గురించి మాట్లాడారు. గుర్తున్న కీవర్డ్స్ అన్ని ప్రిమిటివ్సే. ఏ కీవర్డ్స్? డేటా టైప్ సంబంధించిన కీవర్డ్స్ అన్ని. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ కీవర్డ్. ఇంట్ ఇస్ ఎ కీవర్డ్, ఫ్లోట్ ఇస్ ఎ కీవర్డ్, డబుల్ ఇస్ ఎ కీవర్డ్. ఈ కీవర్డ్స్ అంటే ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఏంటి అంటే నార్మల్ కీవర్డ్స్, నార్మల్ డేటా టైప్స్. కానీ రైట్ సైడ్ ప్రిమిటివ్ టైప్స్ వచ్చేటప్పటికి మీకు స్ట్రింగ్స్ అంటే ఎన్ని వాల్యూస్ స్టోర్ చేస్తుంది? మల్టిపుల్ వాల్యూస్. అరేస్, మల్టిపుల్ వాల్యూస్. యూజర్ డిఫైన్ క్లాస్ అన్న గుర్తుందా? యూజర్ డిఫైన్ క్లాస్ అంటే ఏంటి? మనం రాసే ప్రతి క్లాస్. ఇప్పుడు దాకా ఎన్ని క్లాసెస్ మీరు ఎగ్జిక్యూట్ చేశారు మీ ల్యాప్టాప్ లో? చాలా ఎగ్జిక్యూట్ చేశారు. అంటే తను రాసిన ప్రతి క్లాస్ యూజర్ డిఫైన్ క్లాస్, అవునా కదా? నార్మల్లీ ఐఎమ్ ఆస్కింగ్ హౌ డు యూ డిక్లేర్ డేటా టైప్? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ? డిక్లేర్ ఎలా చేస్తారు? లెట్ us say డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్, అవునా కదా? డేటా టైప్ స్పేస్. ఇప్పుడు నేను ఏమన్నానంటే ఈ డేటా టైప్ అనేది లెట్ us say టూ పార్ట్స్ అని చెప్తాను, ప్రిమిటివ్ టైప్ అండ్ నాన్ ప్రిమిటివ్ టైప్. ఇప్పుడు ఒక ఇంట్ అన్నా అనుకోండి, ఇంట్ ఎక్స్ అన్నా అనుకోండి, ఇది ఏ టైప్? ప్రిమిటివ్ టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్. ఇప్పుడు నేను నాన్ ప్రిమిటివ్ అడుగుతాను, నాన్ ప్రిమిటివ్ స్ట్రింగ్ వై అన్నాను. ఇప్పుడు చెప్పండి ఇదేంటిది? నాన్ ప్రిమిటివ్ ఏంటి అక్కడ? స్ట్రింగ్. అంటే ఫస్ట్ డేటా టైప్ రావాలి. యూజర్ డిఫైన్ క్లాసెస్ లో నా యూజర్ డిఫైన్ క్లాస్ యొక్క ప్రిమిటివ్ నాన్ ప్రిమిటివ్ టైప్ ఏంటంటే క్లాస్ నేమ్ విచ్ ఈస్ టెలిఫోన్. టెలిఫోన్ ఈజ్ ఏ డేటా టైప్. మనం క్లాస్ అన్నాం, ఆల్ యూజర్ డిఫైన్ క్లాసెస్ ఆర్ డేటా టైప్స్. టెలిఫోన్ ఈజ్ ఏ డేటా టైప్ స్పేస్ వేరియబుల్ నేమ్ ఈస్ టెలిఫోన్. మీరు గమనిస్తే ఇప్పుడు మీరు నాకు చెప్పండి, వాట్ ఈస్ దిస్? కెన్ యూ ప్లీజ్ టెల్? ఇఫ్ యూ సీ, మీరు జస్ట్ డిక్లేర్ చేశారు అంతే అక్కడ. దీన్ని నేను ఏమంటానంటే డిపెండెన్సీ అంటాను. ఇప్పుడు ఈ డిపెండెన్సీ మనం ఏం చేస్తాం? విల్ ప్రొవైడ్ ఐదర్ కన్స్ట్రక్టర్ ఆర్ సెట్టర్ ఇంజెక్షన్ చేస్తాం, రైట్? అండ్ దెన్ ఆ క్లాస్ లో ఉన్న థింగ్స్ అన్ని మనం యాక్సెస్ చేయగలం, అవునా కదా? ఆ క్లాస్ లో ఉన్న థింగ్స్ అన్ని యాక్సెస్ చేయగలం. కానీ గుర్తుపెట్టుకోండి, కంపోజిషన్ లో మనం ఆబ్జెక్ట్ డైరెక్ట్ గా క్రియేట్ చేస్తాం. మీరు ఒకసారి ఇఫ్ యూ సీ దిస్ పర్టికులర్ పీపీటీ, ఈ పీపీటీ గమనిస్తే చూడండి, ఇదిగోండి, మీరు ఇక్కడ గమనిస్తే ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది నాకు ఇక్కడ టూ వేస్ లో జరుగుద్ది, కంపోజిషన్, అగ్రిగేషన్ కి. రైట్, ఇక్కడ మీరు గమనిస్తే టూ వేస్ జరుగుతుంది. ఓకే, సో ఆబ్జెక్ట్ మనం ఇక్కడ కార్ ఆఫ్ లోపల ఆబ్జెక్ట్ డైరెక్ట్ క్రియేట్ చేసి ఇంటర్నల్లీ అసలు ఆబ్జెక్ట్ డైరెక్ట్ క్రియేట్ చేశాం కదా, డైరెక్ట్ గా ఇంజిన్ ఆల్రెడీ క్రియేట్ చేసాం. కానీ అసలు అక్కడ ఇంజిన్ ఆల్రెడీ క్రియేట్ చేసాం, వీ డు నాట్ క్రియేట్. అక్కడ ఎక్కడన్నా సరే ల్యాప్టాప్ ఆల్రెడీ క్రియేట్ చేశానా? సో దట్స్ వాట్ అగ్రిగేషన్ ఇస్. The difference between composition and aggregation is we will create a object inside a particular అంటే కన్స్ట్రక్టర్ లో కానీ ఎక్కడో అక్కడ ఆల్రెడీ క్రియేట్ చేస్తాం. కార్ ఇంజన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంజన్ ఆఫ్ అని క్రియేట్ చేస్తాం, ఇంటర్నల్లీ క్రియేటెడ్, రైట్? సో ఇక్కడ నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారా? దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. అసలు చాలా మంది అది స్పాట్ అవుట్ చేయడానికి చాలా కష్టపడతారు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ టైట్ కప్లింగ్
strong composition and weak composition is strong inside strong composition, we will create the object directly. But inside weak composition, we will not create. So how do we access this weak composition, sir? By passing the constructor define, sir. Why నేను చెప్పినప్పుడు కూడా పైన మీరు స్లైడ్ చేస్తే నేను కంపోజిషన్ గురించి చెప్పాను కానీ అది స్ట్రాంగ్ కంపోజిషన్ వీక్ కంపోజిషన్ చెప్పాలా మీరు గమనించారా? పైకి వెళ్ళాం అనుకోండి, నేను ఇక్కడ కంపోజిషన్ అన్నాను, డిడ్ ఐ మెన్షన్ ఎనీథింగ్ ఈ స్ట్రాంగ్ గా వీక్ అని చెప్పాను అన్నా, కానీ ఎప్పుడైతే టైప్స్ చెప్పానో అంటే యాజ్ పర్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఇది ఏంటి, డిడ్ ఐ క్రియేట్ ఆబ్జెక్ట్ హియర్, then what type of composition it is? Weak composition. But if I create a object, then it will become strong composition. So interviewer నుంచి MCQs అడిగినప్పుడు ఒక రేంజ్ లో అడుగుతాడు క్వశ్చన్స్. ఎలా అంటే MCQ లో హీఈస్ గోయింగ్ టు సే ఒక ఒక డయాగ్రామ్ ఇస్తాడు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డ్రా దిస్ డయాగ్రామ్, నేను డ్రా చేయలేదు అనుకుంటా. ఓకే, డయాగ్రామ్ కానీ లేకపోతే అది వీక్ కంపోజిషన్ స్ట్రాంగ్ కంపోజిషన్ అడుగుతాడు. యూ హ్యావ్ టు స్పాట్ ఇట్ అవుట్. ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, దెన్ స్ట్రాంగ్. ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వలేదు, కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ చేసాం, దెన్ వీక్. అర్థమైందా? అంటే మనం మార్నింగ్ చేసినవన్నీ ఏంటిది? వీక్ కంపోజిషన్. మరి స్ట్రాంగ్ కంపోజిషన్ కావాలంటే నేను ఏం చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. దట్స్ వాట్ ద థింగ్ ఇస్. సో దీని తర్వాత టైప్స్ ఆఫ్ కంపోజిషన్ తర్వాత so you can see what is the difference. So can you please copy the difference between strong composition and weak composition? Last one. Last. We are recording this session, right? Yes, we are recording this session.
అంటే ఇప్పుడు నేను చెప్పాల్సిన పాయింట్ అక్కడ ఒక కీ పాయింట్ గమనించారా? వాట్ ఇస్ ద కీ పాయింట్? ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ ఇన్సైడ్ ద క్లాస్. ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ? స్ట్రాంగ్ కంపోజిషన్ లో ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ ఇన్సైడ్ ద క్లాస్. స్ట్రాంగ్ ఓనర్షిప్, టైట్ కప్లింగ్. అంటే లోపల మనం క్రియేట్ చేస్తాం క్లాస్ లోపల, కానీ అగ్రిగేషన్ లో ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్ అవుట్ సైడ్ ద క్లాస్. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నాను కింద నోట్ 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 right? Note రాయండి. So no, not that one. So note లోపల రాయండి. Okay, so it's not your okay mouth. Note లో రాయండి, notes లో రాయండి. It's so good. Okay, notes లో రాయండి. ఓకే, స్ప్రింగ్ ఏం చేస్తుందంటే, సరే స్ప్రింగ్ ఏం చేస్తుందంటే, స్ప్రింగ్ ఆల్వేస్ యూజెస్ వీక్ కంపోజిషన్ అన్నమాట. ఇట్ నాట్ గో ఫర్ స్ట్రాంగ్ కంపోజిషన్. అంటే ఇప్పుడు స్ప్రింగ్ వీక్ కంపోజిషన్ యూజ్ చేస్తుందంటే ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి పాస్ చేస్తున్నది? అవుట్ సైడ్ క్లాస్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు అడగచ్చు సార్ అంటే ఇప్పుడు మనకి అగ్రిగేషన్ సరిపోతుంది కదా సార్, అగ్రిగేషన్ యూజ్ చేస్తే సరిపోతుంది కదా సార్ అంటే అగ్రిగేషన్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఈవెన్ యు నో వాట్, so in Spring we will not create the classes and we do not create the objects. Let us say you want to create an object. Let us say you have created a class, create చేశారు, college అనే క్లాస్ క్రియేట్ చేశారు. Now in the college class I want to access all the methods. College class ఉన్న methods ని, college class ఉన్న variables ని, college class ఉన్న members అన్నిటిని యాక్సెస్ చేయాలి. How do you access it? You will create an object. సో ఇది అసలు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే నాకు ఏమవుతుంది, అక్కడ కంపోజిషన్ వచ్చేస్తుంది, డిపెండెన్సీ పెరిగిపోతుంది, అవునా కదా? సో అందుకని ఏం చేసేది తెలుసా, స్ప్రింగ్ లో ఆబ్జెక్ట్ క్రియేషన్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డన్ బై ద యూజర్. అసలు నేను క్రియేట్ చేయను అసలు ఆబ్జెక్ట్. అంటే యూ వాంట్ టు క్రియేట్, అంటే యూ వాంట్ టు యాక్సెస్ ఎక్స్ క్లాస్, యూ డోంట్ క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ ఇట్. హూ విల్ క్రియేట్ మీన్స్ స్ప్రింగ్ విల్ క్రియేట్ ఇట్. అసలు స్ప్రింగ్ క్రియేట్ చేస్తే ఇంకా అసలు అంటే అసలు ప్రాబ్లం అంతా ఏం చెప్పండి ఇక్కడ? అక్కడ మెయిన్ పాయింట్ ఎక్కడ తిరుగుతుంది? ఆబ్జెక్ట్ క్రియేషన్. అరే నువ్వు లోపల క్రియేట్ చేస్తేనేమో స్ట్రాంగ్ అంటున్నావు, బయట క్రియేట్ చేస్తేనేమో అసలు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే అసలు లూజ్ కప్లింగ్ ఉంటుంది. అసలు లూజ్ కప్లింగ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ లూజ్ కప్లింగ్. స్ప్రింగ్ లో మనకి 100% లూజ్ కప్లింగ్ అచీవ్ చేస్తాం. యు నో వాట్, స్ప్రింగ్ లో 100% లూజ్ కప్లింగ్ అచీవ్ చేయడం వల్లే అసలు డిపెండెన్సీ అనేది అసలు ఉండదు. అందువల్ల ఏమవుతుంది, నాకు పెర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ ఏమి ఉండదు. అర్థమవుతుందా? సో అందుకనే మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లోకి వెళ్తాం. దిస్ ఇస్ ద మెయిన్ రీజన్. ఇప్పటిదాకా అటు తిప్పాను. కానీ ద మెయిన్ పార్ట్ ఈస్ వాట్? ఆబ్జెక్ట్ క్రియేషన్. దెర్ ఈస్ నో ఆబ్జెక్ట్ క్రియేషన్ బై ద యూజర్. చాలా మంది ఇప్పుడు చెప్పండి, హూ ఈస్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు దాకా కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? అంటే ఏంటి, ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎక్కడ చేయాలి అనే డెసిషన్ ఎవరు తీసుకున్నారు? కానీ ఇక్కడి నుంచి ఎవరు తీసుకుంటారు? అందుకని దీన్ని ఇన్వర్ట్ చేయడం అంటే ఏంటి? వాట్ ఇస్ ఇన్వర్షన్? ఇన్వర్షన్ అంటే ఇప్పుడు దాకా లెటర్స్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు పవర్స్ అని ఇన్వర్ట్ అయ్యి అన్నాను అంటే ఏంటి? అతని అపోజిట్ పర్సన్కి వెళ్ళాను. ఇన్వర్ట్ ఆఫ్ 1 అన్నారు. ఏంటిది? 0. ఇన్వర్ట్ ఆఫ్ 0 అంటే 1. అంటే ఇట్స్ లైక్ మనం చూస్తే కనుక యూఆర్ గోయింగ్ టు సే ఇట్ యాస్ కాంప్లిమెంట్ అంటావా? కాంప్లిమెంట్ అంటారు. కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఎక్కడ జీరోస్ ఉంటే అక్కడ 1 వస్తే, అక్కడ 1 వస్తే ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుంది. Spring uses decomposition, aggregation to dependency injection. Dependencies are provided from, అంటే డిపెండెన్సీ ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం మనం? అవుట్ సైడ్ నుంచి. అంటే స్ప్రింగ్ మొత్తం ఇలాగే ఉంటుంది. అక్కడ సెకండ్ పార్ట్ ఉంది సార్, స్ప్రింగ్ లో మొత్తం క్లాస్ అని ఇలాగే ఉంటాయి. మీరు ఒక డిపెండెన్సీ పాస్ చేయాలనుకోండి, అంటే యూ వాంట్ టు, అంటే మీరు ఒక క్లాస్ లో ఉన్న ఎక్స్ అనే థింగ్స్ ని యాక్సెస్ చేయాలంటే యూ డు నాట్ క్రియేట్ ఆబ్జెక్ట్, యూ విల్ టేక్ ఎ డిపెండెన్సీ. ఐదర్ యూ విల్ యూస్ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ఆర్ సెటర్ ఇంజెక్షన్ and you are going to call the method. That's it. Are you creating the object? No, you are not creating the object. That's how spring actually spring lo na prati okka thing alage igondi ekkada create chesina object laptop ni outside, so ekkada pass chesanu pass it to student. Ante dependencies are provided from outside by spring container. ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్, కంటైనర్ అనే పర్సన్. ఆ కంటైనర్ అనే పర్సన్ ఏం చేస్తాడంటే హీ ఈస్ ద వన్ హూ ఈస్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్స్. అక్కడ చూడండి లాస్ట్ పాయింట్, డిపెండెన్సీస్ ఆర్ ప్రొవైడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. డిపెండెన్స్ అంటే ఏంటంటే అక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్స్, ఆబ్జెక్ట్స్ అన్ని ఎవరు క్రియేట్ చేస్తారు? స్ప్రింగ్ క్రియేట్ చేస్తారని చెప్పాను. స్ప్రింగ్ లోపల ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ పేరేంటి? స్ప్రింగ్ కంటైనర్. అండ్ దిస్ లీడ్స్ టు లూజ్ కప్లింగ్ అండ్ ఈజీ
టెస్టింగ్. ఇది యాక్చువల్గా పర్పస్. నోట్ రాస్తారా? ఏం రాలేదా? రైట్ డౌన్. Spring uses weak composition through dependency injection. Dependency injection. So last 2 points will copy change. Two points copy this diagram first. 2 points copy this diagram. Do it first. అంటే ఇప్పుడు అడుగుతున్నాను, స్ప్రింగ్ లో ప్రోగ్రామ్స్ అంటే ఎలా ఉంటాయి? ఇదొక ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ మొత్తం స్లైడ్ మొత్తంలో ఓకే స్ప్రింగ్ ప్రోగ్రామ్స్ అన్ని ఎలా ఉంటాయి ఈ స్లైడ్ మొత్తంలో? వీక్ అంటే ఓకే. సో యూ విల్ హ్యావ్ ఎ ల్యాప్టాప్ క్లాస్, యూ విల్ హ్యావ్ ఎ స్టూడెంట్ క్లాస్, యూ విల్ హ్యావ్ ఎ టెస్ట్ క్లాస్. బట్ రిమెంబర్ దీస్ 2 లైన్స్, అసలు ఈ 2 లైన్స్ ఉంటాయా? ఎందుకుండవు? ఆబ్జెక్ట్ క్రియేషన్ వి విల్ నాట్ డూ ఇట్. బట్ రిమెంబర్ ఆబ్జెక్ట్ ఎవరు క్రియేట్ చేస్తారని చెప్పాను? స్ప్రింగ్ కంటైనర్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేస్తే మీరేం చేస్తారంటే వాటిని గెట్ చేస్తారు. సో ఇక్కడ స్ప్రింగ్ లో మీకు తెలియాలి అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఉంటుంది టర్మినాలజీ. నిజం చెప్పాలంటే ఈ టర్మినాలజీ ఎందుకు అంటే టెక్నికల్ టర్మినాలజీ అంటారు తెలుసా? ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ అనే ఒక సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్ అడ్రస్ చేస్తూ వి విల్ సే దిస్ యాజ్ దిస్ అంటారు, రైట్? యు ఆర్ గోయింగ్ టు సే ఇప్పుడు లెట్ us say జావా ఆబ్జెక్ట్స్ అన్నిటిని మనం ఏమంటాం అంటే బీన్స్ అంటాం. ఏమంటాం? బీన్స్. BEANS. అంటే ఇక్కడ చెప్పండి, యూ క్రియేటెడ్ ఏ ఆబ్జెక్ట్ అవుట్ సైడ్ ద క్లాస్, యు ఆర్ గోయింగ్ టు సే దిస్ యాజ్ బీన్ అంటారు. ల్యాప్టాప్ బీన్, స్టూడెంట్ బీన్, అంటే ఇవన్నీ జావా బీన్స్ అన్నమాట. ఇవన్నీ బీన్స్ అంటే ఏంటంటే జావా ఆబ్జెక్ట్స్. సింపుల్ గా జావా ఆబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ బీన్స్. అంటే ఇక స్ప్రింగ్ లో మనం జావా ఆబ్జెక్ట్స్ అనం, we will say it as what? Beans అంటాం. అండ్ ఇప్పుడు నార్మల్ జావా క్లాస్ ఉంది, ల్యాప్టాప్ క్లాస్ ఉంది, ఆర్ స్టూడెంట్ క్లాస్ ఉంది. ఒక నార్మల్ జావా క్లాస్ ఏమంటాం అంటే పోజో క్లాస్ అంటాం. ఏమంటాం? పోజో క్లాస్ అంటే ఏంటంటే ప్లెయిన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్స్ అన్నమాట. పోజో క్లాస్ అంటాం. అంటే ఏ సింపుల్ జావా క్లాస్ which contains methods, which contains variables, which contains either constructors. It is called as what? Pojo class. Understand? So 2 things. Right, it will మనం మాట్లాడదాం. Classes are highly dependent on each other. Changes in one class directly affect the other. What is tight coupling? One class is strongly dependent on other class. Any change in one class requires changes in other class. Key points: high dependency, changes in one class, hard to test, hard to maintain.
Okay, real world example, cashier and printer. If we change the printer, example new model, we must change the cashier class. So cashier is tightly coupled with printer. అంటే ఇప్పుడు మీరు if you see the example, cashier అనే క్లాస్ తీసుకున్నాను. cashier అనే క్లాస్ ప్రింటర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. అవునా కదా? ఈ ప్రింటర్ లోపల ప్రింటర్ ఏమన్నా ఈ ప్రింటర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఇక్కడ జనరేట్ బిల్ అంటే బిల్ జనరేషన్ గురించి మాట్లాడుతున్నాను. అక్కడ ఏం చేశాను, ఈ ప్రింటర్ సంబంధించిన మెథడ్ ని కాల్ చేశాను. అగ్రీ 100%. ఒకవేళ కనుక నేను ప్రింటర్ క్లాస్ ని మార్చాను అనుకోండి, పక్కా ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేయాలి, మళ్ళీ కొత్త ప్రింటర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అంటే రైట్. So that's what the thing is, printing. We want to use another printing mechanism. We must change the cashier class. Cashier class marks. How to fix? Use loose coupling. Use interface and dependency injection. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ I will do one thing. నేనేం చేస్తానంటే నేను మీకు టైట్ కవరింగ్ చూపిస్తానికి ఒక 2 రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఫస్ట్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ప్రింటర్ క్లాస్, క్యాషియర్ క్లాస్ అండ్ అవుట్ సైడ్ క్లాస్ ఎవరు, టెస్ట్ క్లాస్. రైట్, ఇక్కడ నేనేం చేస్తానంటే ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ వర్డ్ స్ట్రాంగ్ కంపోజిషన్. స్ట్రాంగ్ కంపోజిషన్ అంటే ఆబ్జెక్ట్ విల్ బి క్రియేటెడ్ ఇన్సైడ్ ద క్లాస్. ఇంకోటి డైరెక్ట్ డిపెండెన్సీ. రైట్, ఒకవేళ ప్రింటర్ ని మారిస్తే వి మస్ట్ చేంజ్ ద క్యాషియర్ ఆల్సో. టైట్ కప్లింగ్, లూజ్ కప్లింగ్ చిన్న చేంజ్ ఉంది గైస్. ఇవ్వండి, టైట్ కప్లింగ్ చేంజ్ 1, చేంజ్ మెయిన్. ఓకే, టైట్ కప్లింగ్ makes the code difficult to change and maintain. Always prefer what? Loose coupling. ఈ పర్టికులర్ సినారియో చూద్దాం ఒకసారి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏంటి ఎగ్జాంపుల్? సీ ద ఎగ్జాంపుల్. పేమెంట్ సర్వీస్, ఆర్డర్ సర్వీస్. ఓకే, దిస్ ఇస్ లూజ్ కప్లింగ్ ఎగ్జాంపుల్. లూజ్ కప్లింగ్ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు అనుకుంటా కదా. ఇప్పుడు ఏమంటారంటే లూజ్ కప్లింగ్ అంటే ఏంటంటే మనం అబ్స్ట్రాక్షన్ ని ప్రొవైడ్ చేయడం. నిజం చెప్పాలంటే అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు మల్టిపుల్ క్లాసెస్ తీసుకుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక నార్మల్ ఎగ్జాంపుల్ చెప్పి చూడండి. ఒక నార్మల్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ అండ్ టర్మినాలజీ కాదు ఇప్పుడు నేను చెప్పేది, బట్ యూ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు నా దగ్గర క్లాస్ ఏ ఉంది. క్లాస్ ఏ, ఈ క్లాస్ ఏలో ఒక మెథడ్ ఉంది, పబ్లిక్ వాయిడ్ m1 ఆఫ్. రైట్, యు ఆర్ సేయింగ్ system.out.println a_m1 అనే క్లాస్ ని తీసుకున్నారు. రైట్, క్లాస్ బి public void m2 of system.out.println a-m2. class C public void m3 of sorry చిన్న చేంజ్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను రాసేది ఐ వాంట్ టు షో యూ, ఇక్కడ ఈ సినారియో గురించి మాట్లాడతాను. జస్ట్ ఒక చిన్న మిస్టేక్ చేశాను. రైట్, ఓకే, హౌ మెనీ క్లాసెస్ ఆర్ దేర్? 3 classes. ఇప్పుడు ఐ విల్ టేక్ 1 క్లాస్ అంటే ఈ క్లాస్ లో ఐ విల్ పాస్ ద డిపెండెన్సీస్. ఈ క్లాస్ లో ఐ విల్ పాస్ ద డిపెండెన్సీస్. I'll just say this class as, let us say, some యశ్వంత్ క్లాస్. ఈ యశ్వంత్ క్లాస్ లో I have created object A, object B and object C. ఇప్పుడు చెప్పండి, డిపెండెన్సీ ఎలా ఉంది? ఎక్కువ డిపెండెన్సీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు యశ్వంత్ క్లాస్ ఈస్ డిపెండెంట్ ఆన్ క్లాస్ ఏ. అంటే ఇప్పుడు క్లాస్ ఏలో ఎలాంటి చేంజెస్ జరిగినా సరే యశ్వంత్ క్లాస్ కూడా ఏం చేయాలి, ఆ చేంజెస్ జరగాలి. యశ్వంత్ క్లాస్ ఈస్ డిపెండెంట్ ఆన్ క్లాస్ బి, యశ్వంత్ క్లాస్ ఈస్ డిపెండెంట్ ఆన్ క్లాస్ సి. మీరు అనుకోవచ్చు, సార్ ఇలా కాదు సార్, ఒక పని చేద్దాం, ఇలా కాదు అనుకుంటే కనుక వీ కెన్ డూ వన్ థింగ్. అంటే అది ఒక మెథడ్ రాసి దాంట్లో ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయొచ్చు. నేనేమంటానంటే అంత కష్టపడకుండా పబ్లిక్ వాయిడ్ కాల్ ఆఫ్ అనే ఒక మెథడ్ రాస్తాను. కాల్ ఆఫ్ అనే మెథడ్ రాసి ఇఫ్ ఐ కాల్ c.m1 ఆఫ్ అన్నా అనుకోండి, ఇప్పుడు చెప్పండి అవుట్పుట్ ఏంటి? cm1. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ డిపెండెన్సీ ఎలా ఉంది? చాలా హై ఉంది. ఎందుకంటే యశ్వంత్ అనే క్లాస్ ఎన్ని క్లాస్ మీద డిపెండ్ అయ్యి ఉంది? 3 క్లాసెస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో ఇట్స్ టైట్ కప్లింగ్, కంప్లీట్లీ టైట్ కప్లింగ్. అంటే స్ట్రాంగ్ కంపోజిషన్. రైట్, నాకు ఇలా కాకుండా నాకు కొంచెం ఈజియెస్ట్ వేలో కావాలి సార్ అన్నారు అనుకోండి,
ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇఫ్ యూ సీ ప్రాపర్లీ, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ క్లాసెస్ అన్నిటికీ ఒక కామన్ మెథడ్ ఉంది. ఏంటా మెథడ్? కెన్ ఐ సే M1 మెథడ్. నేను కావాలనే రాశాను. మీకు దీనికి ఒక రియల్ టైమ్ సినారియో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, ఐ హావ్ క్రియేటెడ్ దిస్ కదా. సో ఐ హావ్ కాపీడ్ దిస్ అండ్ ఐ హావ్ పేస్టెడ్ దిస్. పేస్ట్ చేసిన తర్వాత నౌ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ నేనేం చేస్తాను తెలుసా? వీటన్నిటిలో కామన్ గా ఉన్న మెథడ్ ఏంటి? ఐ విల్ టేక్ ఏ ఇంటర్ఫేస్, లెట్ us say కనెక్షన్ అనే ఇంటర్ఫేస్ తీసుకొని, ఓకే, పబ్లిక్ వాయిడ్ M1 ఆఫ్. ఈవెన్ యూ డోంట్ హ్యావ్ రైట్ పబ్లిక్ బికాస్ బై డిఫాల్ట్ ఇంటర్ఫేస్ లో మెథడ్స్ అన్ని పబ్లిక్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, రైట్? సో ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా? ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ క్లాస్ ఏలో, క్లాస్ ఏ ఇంప్లిమెంట్స్ కనెక్షన్, రైట్? ఇప్పుడు చెప్పండి, ఇంప్లిమెంట్స్ కనెక్షన్ అన్నానంటే ఆటోమేటిక్ ఏం జరుగుతుంది ఇక్కడ నాకు? సో M1 పక్క ఓవర్ రైడ్ అంటే ఇప్పుడు మనం రాసినంత ఆటోమేటిక్ ఓవర్ రైడ్ అయినట్టే, అవునా కదా? సేమ్ ఇదే థింగ్ అన్నిట్లో రాస్తాం, సేమ్ ఇదే థింగ్ ఐ విల్ రైట్ ఇట్ ఎవ్రీవేర్. ఇదిగోండి, క్లాస్ బి ఇంప్లిమెంట్స్ కనెక్షన్, క్లాస్ సి ఇంప్లిమెంట్స్ కనెక్షన్, రైట్? ఇప్పుడు చూడండి ఏం చేస్తాను. ఐ విల్ టేక్ యశ్వంత్ క్లాస్ అగైన్, క్లాస్ యశ్వంత్ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్. ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఫర్ ఏ క్లాస్ నేనేం చేస్తానంటే రెఫరెన్స్ తీసుకుంటాను. సో కనెక్షన్ కాన్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటాను ఇనీషియల్ గా అని. ఐ విల్ రైట్ పబ్లిక్ వాయిడ్ కాల్ ఆఫ్ అనే మెథడ్ రాస్తాను. మెథడ్ రాసి ఇప్పుడు ఇక్కడ కాన్ is equal to new, let us say con is equal to new a of అన్నా అనుకోండి. ఆబ్జెక్ట్ దేని క్రియేటింగ్, ఆబ్జెక్ట్ కాస్టింగ్ తెలుసు కదా మీకు. ఎలా చేస్తారు ఇప్పుడు? ఎలా రాస్తారంటే ఇంటర్ఫేస్ నేమ్, ఇంటర్ఫేస్ is equal to new class name of ఆ ఇంప్లిమెంట్ చేసే క్లాస్ ఏదైతే ఉందో రాయొచ్చు కదా. ఎగ్జాంపుల్ మన ఎక్కడ రాసాం అలాగా, లిస్ట్ is equal to new array of, set is equal to new hash set of, what is set there? Interface. What is hash set? Implementation class. Exactly. What is connection? Interface. What is a? Can you write connection con is equal to new a of? ఇప్పుడు చెప్పండి, how many dependencies you have passed here? This one dependency is representing how many classes? 3 classes. If you want, sir, నాకు ఏ కొత్త ఆబ్జెక్ట్ b కావాల్సినప్పుడు ఏం చేస్తా ఇక్కడ? new b of అంటారు. c కావాలంటే at a time చెప్పండి, at a time how many objects are created here? Only one object. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను ఇలా రాసా కదా, కనెక్షన్ రాసా కదా. నౌ కాన్ డాట్ న్యూ రాసా కదా, కాన్ డాట్ M1 ఆఫ్ అంటే. సో కెన్ యూ ప్లీజ్ టెల్ మీ రైట్ నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ప్రోగ్రామ్స్? మీరు ఈ 2 ప్రోగ్రామ్స్ డిఫరెన్స్ అంటే ఇట్ ఈస్ హైలీ డిపెండెంట్. ఫస్ట్ యశ్వంత్ క్లాస్ ఇస్ హైలీ డిపెండెంట్ ఆన్ ABC క్లాసెస్, బట్ సెకండ్ యశ్వంత్ క్లాస్ ఇస్ నాట్ హైలీ డిపెండెంట్. కంపేర్డ్ టు ఫస్ట్ క్లాస్ ఇట్ ఈస్ మచ్ మోర్, చాలా అంటే చాలా తక్కువ డిపెండెన్సీస్ ఉన్నాయి. సో టైట్ కప్లింగ్ దేనికి ఎక్కువ ఉంటుంది? ఫస్ట్ దానికి. టైట్ కప్లింగ్ దేనికి తక్కువ ఉంటుంది? సెకండ్ దానికి. అంటే పర్ఫార్మెన్స్ దేనికి ఎక్కువ ఉంటుంది? సెకండ్ దానికి. సో విల్ ప్రిఫరెన్స్. అండర్స్టాండ్? ఇక్కడ దాకా ఇప్పుడు కూడా ఆర్ యు క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఆర్ నాట్? స్టిల్ టైట్ కప్లింగ్ ఎగ్జిస్ట్, బట్ కంపేర్డ్ టు that particular example, this one will have less tight coupling. This is the reason why we are going to Spring framework. From now on, this object will be created by the Spring container. Right? Can you please check this part? So this is an example. ఒకసారి మనం చూద్దాం ఇక్కడ, రైట్? సో ఒకసారి I'm not going to explain anything. So it's a real time thing. పేమెంట్ సర్వీస్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను, ఆర్డర్ సర్వీస్ అనే ఒక క్లాస్ తీసుకున్నాను. సో మీరు కనుక గమనిస్తే ఆబ్జెక్ట్ అంటే నేను ఆర్డర్ చేయాలంటే ఫస్ట్ పేమెంట్ చేయాలి, అవునా కదా? సో అందుకనే ఆర్డర్ లోపల నేను ఒక ప్లేస్ ఆర్డర్ అనే ఒక మెథడ్ రాశాను. దాని లోపల పేమెంట్ సర్వీస్ అనే ఒక డైరెక్ట్ డిపెండెన్సీ పాస్ చేశాను, రైట్? ఆఫ్టర్ దట్ ఐఎమ్ కాలింగ్ ఇట్, రైట్, యూజింగ్ ఇంటర్ఫేసెస్. ఇదిగోండి. సో పేమెంట్ సర్వీస్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తుంది? పేమెంట్ గేట్వేని, రైట్? ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఓన్లీ 1 క్లాస్ మాత్రమే నేను యూజ్ చేశాను ఇక్కడ, అవునా కదా? చూడండి, ఇంటర్ఫేస్ తీసుకున్నాను, ఇట్ ఈస్ ఇంప్లిమెంటింగ్, అవునా కదా? అంటే ఇక్కడ సేమ్ దీనికే రాస్తాను, కానీ ఇక్కడ మీకు తెలియదు అంతగా. కానీ 3 డిపెండెన్సీస్ రాస్తే ఏమవుతున్నారు? ఇలా నేను రాసా క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అని రాసాను. 3 డిపెండెన్సీస్ రాస్తే నాకు టైట్ కప్లింగ్ ఎక్కువగా ఉంటుంది.
సార్ దీనికి ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తారా, ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తారా ఇక్కడ ఉన్నట్టు అంటే ఏం లేదు, చాలా సింపుల్. ఇదిగోండి, ఐ విల్ టేక్ లెట్ us say క్లాస్ కోడింగ్ హబ్ అని రాసాం. కోడింగ్ హబ్ అని రాసి ఐ హావ్ రిటర్న్ పబ్లిక్ స్ట్రింగ్ గెట్ లొకేషన్ ఆఫ్ అనే మెథడ్ రాసాను. గెట్ లొకేషన్ ఆఫ్. ఇప్పుడు చెప్పండి, సో ఇక్కడ ఇది ఏ లొకేషన్ ని ఇక్కడ ఇది ఏ లొకేషన్ ని తీసుకుంటుంది అంటే ఐ జస్ట్ రిటర్న్ లెట్ us say KPHP అని రాస్తాను. నౌ ఐ హావ్ రిటర్న్ క్లాస్ కోడింగ్ హబ్ కాదు, కోడింగ్ ఎనీ నేమ్ కోడింగ్ ఏ అని రాస్తాను. సో పబ్లిక్ స్ట్రింగ్ గెట్ లొకేషన్ ఆఫ్ అని రాస్తాను. సో హియర్ ఐ విల్ రిటర్న్ so let us say I'll just say it as Amirpet and రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ రాస్తాం, ఇంటర్ఫేస్ ఇన్స్టిట్యూట్స్ అని రాసి I'll write a method. సో పబ్లిక్ అక్కర్లేదు, స్ట్రింగ్ గెట్ లొకేషన్ ఆఫ్ అనే ఒక మెథడ్ రాస్తాం. ఎప్పుడైతే ఇలా రాస్తానో ఇక్కడ let us say క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు. స్టూడెంట్ ఏం చేస్తాడంటే స్టూడెంట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ స్టూడెంట్ ఏం చేస్తాడు, ఐదర్ హీ విల్ యూస్ సెట్టర్స్ ఆర్ గెటర్స్ యూస్ చేస్తాడు. మీకు తెలుసు కదా ఇనిషియలైజేషన్, కన్స్ట్రక్టర్ ఆర్ సెట్టర్స్ ఆర్ గెటర్స్ యూస్ చేస్తాడు. యూస్ చేసి ఒక మెథడ్ ఉంది, పబ్లిక్ వాయిడ్ m1 ఆఫ్ అనే మెథడ్ ఉంది. హీఈస్ గోయింగ్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఫర్ ఇన్స్టిట్యూట్ ఈస్ ఈక్వల్ టు న్యూ కోడింగ్ హబ్ ఆఫ్ అని. ఒకవేళ ఇక్కడ ఇతను ఇన్స్టిట్యూట్ డాట్ గెట్ లొకేషన్ ఆఫ్ అన్నా అనుకోండి, ఇప్పుడు చెప్పండి ఎవరు వస్తుంది అవుట్పుట్ నాకు? ఎందుకు వస్తుందంటే ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేశాను అంటే ఇది రియల్ టైమ్ లో ఇలా జరిగేది. ఇందా నేను చెప్పిన పేమెంట్ గేట్వే ఏంటి అంటే అది ఓన్లీ వన్ క్లాస్ ఉంది, అందుకని నాకు అక్కడ తెలియట్లా. మీరు ఆ క్లాస్ లేకపోయినా నాకు ఏం జరుగుతుంది, వన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది వస్తారంటే, కానీ ఇక్కడ క్రియేట్ అవుతుంది ఆబ్జెక్ట్స్, 2 ఆబ్జెక్ట్స్ యాక్చువల్ క్రియేట్ అవుతాయి. కానీ ఆ 2 ఆబ్జెక్ట్స్ రీప్లేస్ చేసి ఏం రాశాను నేను, ఇంటర్ఫేస్ రాశాను. రైట్, దట్స్ వాట్ ద థింగ్ ఇస్. యూ అండర్స్టూడ్ దిస్ పార్ట్? ఒక్కసారి ఈ ఎగ్జాంపుల్ చూడండి, పక్కన ఉన్న టెక్స్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ పార్ట్. ఈ స్ట్రింగ్స్ అన్ని రెగ్యులర్ గా యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాం అండ్ అవి ఓన్లీ ఎన్ని డేస్ ఉంటాయి, జస్ట్ ఒక 3 or 4 days టెంపరీగా ఉంటాయి, తర్వాత సో మీరు యాక్సెస్ చేయలేరు. అండర్స్టాండ్? నాట్ డిలీట్ చేస్తాను. సో ఫస్ట్ ప్రైవేట్ లో పెట్టి తర్వాత డిలీట్ చేస్తాను. అండర్స్టాండ్? సో ఇఫ్ మీ ఫ్రెండ్స్ ఏమైనా ఇంట్రెస్ట్ గా ఉంటే యూ కెన్ ఫార్వర్డ్ ఇట్. సో చూడమని చెప్పండి. అండ్ ఓకే, కమ్ బ్యాక్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ లో మీకు ఏమనుకుంటున్నారు చెప్పండి. వాట్ డిడ్ యు అండర్స్టాండ్? సో మీరు కనుక చేంజెస్ చేస్తే, నార్మల్ చేంజెస్ చేస్తే వితౌట్ ఇంటర్ఫేస్ రాసారనుకోండి, సో హార్డ్ టు మెయింటైన్, హార్డ్ టు టెస్ట్. అదే కనుక విత్ ఇంటర్ఫేస్ రాస్తే ఏమవుతుందంటే ఈజీ టు మెయింటైన్. టైట్ కప్లింగ్ మేక్స్ సిస్టమ్ ఫ్రాజైల్, లూజ్ కప్లింగ్ మేక్స్ సిస్టమ్ ఫ్లెక్సిబుల్. లూజ్ కప్లింగ్ ఈజీ టు చేంజ్, ఈజీ టు టెస్ట్ అండ్ మోర్ ఫిక్సింగ్. సో అందుకనే we are going to go to the Spring, right? So dependency injection, DI in Java. So types of dependency injection, setter injection, తర్వాత కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అండ్ ఫీల్డ్ ఇంజెక్షన్. ఈ ఫీల్డ్ ఇంజెక్షన్ గురించి నేను మాట్లాడతాను. ఫీల్డ్ ఇంజెక్షన్ అంటే ఏదో కాదు, మనం ఒక డిపెండెన్సీ రాస్తాం కదా వేరే క్లాస్ లో,
అక్కడ మనం ఎగ్జిలేట్ ఆటో వైర్ అంటారు. సార్ వాట్ ఈస్ ఆటో వైరింగ్ అంటే ప్రతి ఒక్క డిపెండెన్సీకి మనం అంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పాస్ ఎ డిపెండెన్సీ ఒక క్లాస్ లో వేరే క్లాస్ డిపెండెన్సీ పాస్ చేశారు. మీరు చాలా మంది డౌట్ రావచ్చు సార్ డిపెండెన్సీ అంటారు కదా, అసలు డిపెండెన్సీ అంటే ఏంటి సార్ అంటే. సో యూ కెనాట్ సే స్ట్రింగ్ యాజ్ ఎ డిపెండెన్సీ బికాస్ స్ట్రింగ్ ఇస్ ప్రీడిఫైన్డ్ నాన్ ప్రిమిటివ్. డిపెండెన్సీ అంటే యూజర్ డిఫైన్ అవ్వాలి. యూజర్ డిఫైన్ అంటే ఏంటి, క్లాస్, ల్యాప్టాప్ క్లాస్, మొబైల్ క్లాస్, ఇలాంటివి వాటి డిపెండెన్సీ. మీరు ఎప్పుడైతే ఒక క్లాస్ లో వేరే క్లాస్ ఒక డిపెండెన్సీ పాస్ చేస్తారు 100% యూ హావ్ ట్రైన్ ఎగ్జిలేట్ ఆటో వైర్. ఇది నాకు ఇప్పుడే కాదు, ఒక 3 days తర్వాత నేను ఆటో వైర్ గురించి మాట్లాడాను. ఓకే సరే, యూ కెన్ రీడ్ దిస్ పార్ట్. నేను మార్నింగ్ కూడా చెప్పాను, యూ కెన్ రీడ్ దిస్ పార్ట్. Any doubt? ఇది విత్ డిఐ, అది వితౌట్ డిఐ. అక్కడ ఇఫ్ యూ సీ వితౌట్ డిపెండెన్సీ ఇంజెక్షన్ నాకేం జరిగింది, ఆబ్జెక్ట్ ఈస్ క్రియేటెడ్. విత్ డిఐ ఆబ్జెక్ట్ ఈస్ నాట్ క్రియేటెడ్. యూ కెన్ ఆన్ ద ఫ్యాన్స్ దేర్, రైట్? రైట్. సో ఆ ఫీల్డ్ ఇంజెక్షన్ గురించి మాట్లాడదాం. నేను ఎప్పుడూ చెప్పట్లేదు ఫీల్డ్ ఇంజెక్షన్ గురించి. ఇక్కడ పాయింట్ చెప్పాలి, కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ఇస్ ద మోస్ట్ రికమెండెడ్ ఇంజెక్షన్. ఏంటది? కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ రాస్తే అంటే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఎగ్జిలేట్ ఆటో వైర్ అని రాసి చూడండి. ఇది రాయకపోయినా వర్కౌట్. అంటే కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ చేస్తే ఏం రాయక్కర్లేదు, ఎగ్జిలేట్ ఆటో వైర్ రాయక్కర్లేదు, ఆటోమేటిక్ గా నాకు ఇంజెక్ట్ అవుతుంది. కానీ షట్టర్ ఇంజెక్షన్ రాస్తే పక్కా రాయాలి, వర్క్ అవుతుంది, అవుట్పుట్ రాదు. రైట్? సో యూ అండర్స్టాండ్ దిస్? రైట్. సో స్ప్రింగ్ అంటే ఏం చేస్తుందంటే, అంటే ఈ ఎగ్జాంపుల్ లో మీరు తెలియని చాలా ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, ఎగ్జిలేట్ ఆటో వైర్ తెలియదు. సెకండ్ ఏంటి, ఎగ్జిలేట్ కాంపోనెంట్ తెలియదు. ఈ రెండు కొంచెం వదిలేసేది. ఇది నాకేంటంటే స్ప్రింగ్ అంటే ఏం చేస్తుంది, ఇంజెక్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది, కార్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఈ కార్ అంటే కార్ ఆబ్జెక్ట్ లోకి ఎవరిని ఇంజెక్ట్ చేస్తుంది, ఇంజిన్ ఆబ్జెక్ట్ ఇంజెక్ట్ చేస్తుంది. కార్ లోకి ఎవరిని, స్ప్రింగ్ కంటైనర్ క్రియేట్స్ ఇంజిన్ ఆబ్జెక్ట్ అండ్ ఇంజెక్ట్స్ ఇట్ ఇంటూ కార్. ఇదిగోండి, కార్ లోకి ఎవరిని పంపిస్తుంది, ఇంజిన్ ఆబ్జెక్ట్ పాస్ చేస్తుంది. రైట్? సో మీరు లూజ్ కప్లింగ్ అంటే ఏం రాస్తారా? Loose coupling means classes depend on abstraction, not on concrete classes. Changes in one class don't affect the other. Example, ఇదేమో ప్రింటర్, క్యాషియర్, టెస్ట్ క్లాస్. సో ఆ మొత్తానికి ఏం చేశారు, ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేశారు. ఆ ఇంటర్ఫేస్ నేను రాసిన మెథడ్ ఏంటి, ప్రింట్ మెథడ్. అయితే కన్సోల్ ప్రింటర్, లేకపోతే క్యాషియర్ క్లాస్ లో ఏం చేస్తాడు, ప్రింటర్. అయితే ఇక్కడ 2 classes ఎవరిని యూజ్ చేస్తారు కదా, 2 classes. సో నాకు ప్రింటర్ యూజ్ చేస్తుంది, ఇదేమో ఇంప్లిమెంట్ చేస్తుంది, ఇదేమో ఇంజెక్ట్ చేస్తుంది. ఒకటేమో ఇంప్లిమెంట్ చేసి ఇంకోటి ఇంజెక్ట్ చేసి చెక్ చేయండి ఒకసారి. సో చెక్ చేయండి ఒకసారి. ఈవెన్ నేను రాసిన కోడ్ లో కూడా సో ఇక్కడ రాసా కదా ఇన్షూట్ అని. సో మీరు ఒకవేళ ఇక్కడ గనక ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు పాస్, ఇదిగోండి ఇదేంటిది, ఇది టైట్ కప్లింగ్. అదే కనుక ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఏ సెక్టర్ ఇంజెక్షన్ ఆర్ ఏ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ రాస్తే డూ ఐ నీడ్ దిస్? నాకు ఇది అవసరమా? ఇంకా ఏది, ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ అవసరమా నాకు? ఇంకా అవసరం లేదు. ఆర్ యూ ష్యూర్ సార్? ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తూ చూడండి. సో ఐ జస్ట్ క్రియేట్, ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తూ చూడండి. ఇదిగోండి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఐ విల్ క్రియేట్ ఏ ఇంటర్ఫేస్. ఎందుకంటే
ఇంటర్ఫేస్ వల్ల నాకు ఏమవుతుంది, లూజ్ కప్లింగ్ వస్తుంది. సో సేమ్ ప్రింటర్ రాద్దాం. సో పబ్లిక్ వాయిడ్ ప్రింట్ ఆఫ్ అని రాస్తాను. రాసి ఇక్కడ ఒక క్లాస్ రాస్తాను విచ్ ఇస్ స్టూడెంట్ క్లాస్. అండ్ అంటే స్టూడెంట్ ప్రింటర్, ఇంకోటి ఏంటి ఎంప్లాయీ ప్రింటర్, అండ్ ఇంకోటి ఏంటి క్లాస్. అంటే బయట అవుట్ సైడ్ ఒక షాప్ ఉంది, జెరాక్స్ షాప్, రైట్. ఇప్పుడు స్టూడెంట్ ప్రింటర్ ఏం చేస్తుంది, స్టూడెంట్ ప్రింటర్ ఐదర్ యూ కెన్ రైట్ ఇంప్లిమెంట్స్ హియర్. లేదు సార్, సో అంటే స్టూడెంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ యాక్చువల్ కదా, స్టూడెంట్ 11 అందా స్టిల్ ఎగ్జిస్ట్ 112 ఇంప్లిమెంట్స్ రాసా కదా. నా ఇక్కడ నేను ఇంప్లిమెంట్స్ రాసినప్పుడు సో ఐ హ్యావ్ టు ఓవర్ రైడ్ ప్రింట్ మెథడ్, రైట్. ప్రింట్ మెథడ్ ఓవర్ రైడ్ చేస్తా. ఓవర్ రైడ్ చేసిన తర్వాత ఓకే, సో ఐదర్ మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఐఎమ్ గోయింగ్ టు పాస్ ఇట్స్ డిపెండెన్సీ డైరెక్ట్లీ, and I will create a constructor or setter getter. Source generate constructor using fields. Now I'll write a method. Public, let us say ikkada oka void, let us say call off ane method rastanu. సో ఇక్కడ ప్రింటర్ డాట్ ప్రింట్ ఆఫ్ అని రాస్తాను. ఇట్ ఐ క్రియేట్ ఆబ్జెక్ట్? నో. ఎగ్జాక్ట్లీ ఇలాగే మిగతా వాటికి కూడా రాస్తాను. మిగతా వాటికి కూడా రాసి మెయిన్ క్లాస్లో ఏం చేస్తాను, ఐ విల్ రైట్ ఇట్ యాస్ ప్రింటర్ ఇస్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ 112 ఆఫ్ అంటారు. కానీ ఈ ప్రింటర్ ఓకే, ఐ హావ్ టు పాస్ ద ఆబ్జెక్ట్, రైట్. అంటే ఇవన్నీ వేరే క్లాస్లో మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఎలా అంటే లెట్ మీ షో యూ. వేరే క్లాస్ ఇంప్లిమెంట్ చేయడం అంటే ఎలా అంటే నేను చూపించాను కదా, ఇక్కడ చూడండి ఒకసారి. ఇదే ఎగ్జాంపుల్. ఇన్స్టిట్యూట్ అనే ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నాను, ఆ ఇంటర్ఫేస్ ఇంప్లిమెంట్ చేశాను. ఆ మెథడ్ అన్నింటిలోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేశాను, సో ఇన్స్టిట్యూట్ ఇస్ ఈక్వల్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ హియర్. ఐ డెంట్ క్రియేట్ ఆబ్జెక్ట్, సో లూజ్ కప్లింగ్. అదే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే టైట్ కప్లింగ్, రైట్. అండర్స్టూడ్ ద సేమ్ థింగ్, రైట్. సో ఇంకా ఐ థింక్ యూ అండర్స్టూడ్ అబౌట్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అంటే ఏంటి, వాట్ ఈస్ డిపెండెన్సీ ఇంజెక్షన్, రైట్. పాసింగ్ వన్ క్లాస్ ఆబ్జెక్ట్ ఇంటూ అనదర్ క్లాస్ ఇస్ కాల్డ్ as DI, రైట్. కానీ దాన్ని ప్రాపర్ గా చెప్పాలంటే కనెక్టింగ్ ఆర్ వైరింగ్ ఆబ్జెక్ట్స్ ఇస్ కాల్డ్ as డిపెండెన్సీ ఇంజెక్షన్. we can have two types of central getter, రైట్. సో ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ కావాలి. ఒక ఇంటర్ఫేస్ తీసుకోండి, ఆ ఇంటర్ఫేస్ లో ఒక మెథడ్ రాయండి, ఒక 3 క్లాసెస్ టూ క్లాసెస్ రాయండి. సో ఆ ఇంటర్ఫేస్ ని కింద ఇంప్లిమెంట్ చేయండి, బట్ డు నాట్ క్రియేట్ ఆబ్జెక్ట్. అయితే సెటర్ ఇంజెక్షన్ కానీ లేకపోతే కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ కానీ చేయండి. సో డు నాట్ కాపీ ద సేమ్ ఎగ్జాంపుల్, బట్ ఐఎమ్ ఓపెనింగ్ ఇట్. సో మీకు ఏంటంటే యూ విల్ హ్యావ్ ఏ ఐడియా అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది మీకు ఐడియా వస్తుంది కాబట్టి ఓపెన్ చేస్తాను, రైట్. సో యూ రైట్ యువర్ ఓన్ ఎగ్జామ్, ఓకే. సో ఓపెన్ యువర్ ల్యాప్టాప్స్.
ఏమండి? యూఆర్ సెయింగ్?
No, do not create the object here. ఏంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే we cannot create the object here. We have to use what? Constructor or set method. ఏదో యూస్ చేయండి అప్పుడు మీకు ఏమవుతుంది పర్ఫెక్ట్ గా లూజ్ కప్లింగ్ వస్తుంది. ఓకే, do not create object of institute. Instead of creating the object, use setters and getters are constructor. Object creation must be done only from the outside of the class. అంటే మెయిన్ క్లాస్ ని పంపించారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ దిస్. సో ఇదిగోండి ఇంప్లిమెంట్స్ ప్రింటర్ అన్నా కదా, ఇదిగోండి ఇక్కడ చూడండి ప్రింటర్ ఇంప్లిమెంట్ చేశాను. సో ఐ జస్ట్ రైట్ ఇట్ యాస్ జస్ట్ మినిట్. ఒకసారి చూడండి, ఒకసారి స్టిల్ కన్ఫ్యూజ్డ్, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. ఇదిగోండి ఇక్కడ ప్రింటర్ కి నేను ఇంప్లిమెంట్ చేస్తాను ఇక్కడ. ఓకే, ప్రింటర్ నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఓకే రైట్, ప్రింటర్ ని ఇంప్లిమెంట్ చేశాను. రైట్, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ ఏ క్లాస్. క్లాస్ క్లాస్ ఏం రాద్దాం, డెమో అనే క్లాస్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ ఐ సే
printer, if I say printer is equal to న్యూ ఎంప్లాయీ ఆఫ్ అన్నా అనుకోండి, ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా అనుకోండి, ఇది కంపోజిషన్ టైట్ కప్లింగ్. ఇది ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి పాస్ చేస్తాను చెప్పండి నాకు? ఆబ్జెక్ట్ అక్కడే క్రియేట్ చేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను ఇక్కడ? ఐ విల్ రైట్ ఎ సింపుల్ మెథడ్, పబ్లిక్ వాయిడ్ కాల్ అనే మెథడ్ రాస్తాను. దీని లోపల జస్ట్ ప్రింటర్ డాట్ ప్రింట్ ఆఫ్ అన్నా అనుకోండి. ఇప్పుడు ఏది కాల్ అవుతుంది చెప్పండి నాకు? ఏది కాల్ అవుద్ది? ఈ ప్రింటర్ ఆబ్జెక్ట్ దేనికి సంబంధించి? ఎంప్లాయీ సంబంధించి ఆబ్జెక్ట్ డైరెక్ట్ డెవలప్ పాస్ చేస్తారు. అలాంటప్పుడు ఏమవుతుంది? టైట్ కప్లింగ్ అవుతుంది. మరి లూజ్ కప్లింగ్ కావాలంటే ఏం చేయాలి? instead of this you create a either constructor or a setter and getter. Let us say constructor using fields అన్నాను. Did I create the object here? Object ఇక్కడ క్రియేట్ చేశానా? బట్ did I call it or not? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆబ్జెక్ట్ అక్కడ, ఇప్పుడు డెమో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే పక్క ఏ ఆబ్జెక్ట్ కావాలి? ప్రింటర్ కావాలి. ఇదిగోండి, డెమో is equal to న్యూ డెమో ఆఫ్ అన్నాను. బట్ ఈ డెమోని క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసే కన్స్ట్రక్టర్ ఏంటి? ప్రింటర్. పక్క ఆబ్జెక్ట్ ఎక్కడికి పాస్ చేయాలి ఇప్పుడు నేను? సో ఐ హావ్ టు పాస్ ప్రింటర్ ఇస్ ఈక్వల్ టు న్యూ ప్రింటర్ ఆఫ్ అని రాశాను. ఇప్పుడు ఈ ప్రింటర్ ని ఇక్కడ పాస్ చేస్తాను. ఓకే, ఆబ్జెక్ట్ కనుక బయట నుంచి పంపించాలనుకోండి, నాకేమవుతుందంటే అది టైట్ కప్లింగ్ అవ్వదు, అంటే టైట్ కప్లింగ్ తగ్గుతుంది అనమాట. రైట్, ప్రింటర్ న్యూ డెమో ఆఫ్ న్యూ PRINTER కరెక్ట్ కదా? సో ఐ జస్ట్ యూస్ న్యూ ఎంప్లాయీ ఆఫ్. ఇప్పుడు చెప్పండి, ఆబ్జెక్ట్ ఎక్కడి నుంచి పాస్ చేశాను? మెయిన్ నుంచి. దెన్ బయట నుంచి పాస్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ as what? లూజ్ కప్లింగ్. అదే కనుక సేమ్ క్లాస్ నుంచి పాస్ చేస్తే టైట్ కప్లింగ్. అంత సింపుల్. రైట్, and you can call that method. Call method ni call cheyandi, demo dot call off. If I execute this, so I'm not doing anything here. I have to print it here. System.out.println. Okay, I have to write it. Am I getting employee? ఎందుకు ఎంప్లాయీ వచ్చిందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ బయట నుంచి ఆబ్జెక్ట్ ఏ ఆబ్జెక్ట్ పంపించాము? ఎంప్లాయీ ఆబ్జెక్ట్. అయితే ఆబ్జెక్ట్ ఇలా పంపించారు. లేదు సార్, నాకు టైట్ కప్లింగ్ కావాలి సార్. టైట్ కప్లింగ్ కావాలంటే ఏం చేస్తాం? ఈ ఆపరేషన్ ఎక్కడికి పాస్ చేస్తాం? డైరెక్ట్ ఇన్సైడ్ క్లాస్. అప్పుడు టైట్ కప్లింగ్ వెళ్తుంది. అవునా కదా? అదే కదా ఇంటర్ఫేస్ యూస్ చేస్తే 3 క్లాసెస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఓన్లీ ఒకదానికి మాత్రమే క్రియేట్ చేస్తాం. బట్ మీరు కనుక టైట్ కప్లింగ్ అంటే మీరు కంపోజిషన్ చేయాలి, స్ట్రాంగ్ కంపోజిషన్ చేయాలి అంటే ఇన్సైడ్ ద క్లాస్, వీక్ కంపోజిషన్ చేయాలంటే అవుట్ సైడ్ ద క్లాస్. ఆ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది మెయిన్ పార్ట్. ఆబ్జెక్ట్ క్రియేషన్ ఇన్సైడ్ ద క్లాస్ జరుగుతుందా, అవుట్ సైడ్ ద క్లాస్ జరుగుతుందా? ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది? సార్ మీరు 3 క్లాసులు క్రియేట్ చేశారు సార్, 3 క్లాసెస్ లో సేమ్ మెథడ్ రాస్తారు. గుర్తుపెట్టుకోండి, 4వ క్లాస్ ఏదైతే రాస్తారో ఆ 4వ క్లాస్ ఏం చేయాలి తెలుసా? ఈ 3 క్లాసెస్ లో ఉన్న మెథడ్ ని కాల్ చేయాలి. ఇప్పుడు నార్మల్ గా కోడ్ ఎక్కడ రాస్తారు చెప్పండి? నార్మల్ కోడ్ ఎక్కడ రాస్తారు? ఒక మెథడ్ లో. మరి మెథడ్ కాలింగ్ కూడా ఎక్కడ చేయాలి? సపరేట్ మెథడ్ లో. అందుకనే నేను డెమో క్లాస్ తీసుకున్నా. మళ్ళీ సపరేట్ ఎందుకు రాస్తారు సార్? అదే ప్రింటర్ డాట్ ప్రింట్ ఇక్కడ రాయొచ్చు నేను. అసలు నార్మల్ గా క్లాస్ లోపల మీకు ఏ లాజిక్ రాస్తే ఎక్కడ రాయాలి? మెథడ్ లో రాయాలి. అందుకని వేరే ఆప్షన్ లేక ఈ కాల్ ఎక్కడ రాశాను నేను? ఈ ప్రింటర్ డాట్ ప్రింట్ ఎక్కడ రాస్తే కాల్ మెథడ్ రాస్తాను. మీరు ఎందుకు అడుగుతున్నారంటే సార్ మీకు 3 క్లాసులు రాశారు సార్, డెమో క్లాస్ లో ఎందుకు రాశారు? మళ్ళీ ఎందుకు కాల్ చేస్తారంటే అది ఆ మెథడ్ లో రాయకపోతే ఇంకెక్కడ రాస్తారు? మీరు కాల్ మెథడ్ ని ఎక్కడ కాల్ చేస్తారు? అవును కదా, అందుకని రాస్తారు. బ్రేక్ఫాస్ట్
ఎస్, కెన్ ఐ గో టు నెక్స్ట్ పార్ట్? ఎస్, కెన్ ఐ గో టు నెక్స్ట్ పార్ట్? మీరు పని చేయండి. సో అగ్రిగేషన్, కంపోజిషన్ అర్థమైందా? రైట్. సో నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్దాం. సో ఇది స్ప్రింగ్ బ్రిడ్జ్ కోర్స్ అనమాట, ఇప్పుడు దాకా మనం చేసింది. రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఆబ్జెక్ట్ ఇన్సైడ్ క్రియేట్ చేస్తే కంపోజిషన్, అవుట్ సైడ్ నుంచి పాస్ చేస్తే అగ్రిగేషన్. అండర్స్టాండ్? బట్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అనేది జరుగుతుందా లేదా? అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ జరిగితే ఏముంటుందని చెప్పాను మీకు? టైట్ కప్లింగ్ ఉంటుందని చెప్పాను. రైట్. దీని ద్వారా నాకేం జరిగింది అంటే విల్ గో టు స్ప్రింగ్ అనమాట. సో ఒక స్ప్రింగ్ గురించి మాట్లాడినప్పుడు అసలు స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి? అసలు ఫ్రేమ్ వర్క్ అంటే ఏంటి అంటే, పుట్ ద సైడ్ హెడ్డింగ్ యాజ్ ఫ్రేమ్ వర్క్, ఫ్రేమ్ వర్క్, రైట్. ఫ్రేమ్ వర్క్. ఓకే. ఫ్రేమ్ వర్క్ అసలు ద మెయిన్ థీమ్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ ఏంటంటే తెలుసా? సో రైట్ డౌన్ ఫస్ట్ పాయింట్. ఫ్రేమ్ వర్క్ కంటైన్స్ ready-made components. Framework contains ready-made components. And predefined interfaces and classes. Predefined interfaces and classes. Example collection framework. ఇప్పుడు చెప్పండి, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో ఏముంటాయి చెప్పండి? వాట్ డూ వీ హ్యావ్ ఇన్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్? ఏం ఇంటర్ఫేస్ ఉన్నాయి? లిస్ట్ సెట్. నేను అడుగుతున్నాను, జావాలో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ ఏంటంటే ఇట్ ఈస్ సపరేట్. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ సపరేట్ మాడ్యూల్ అనమాట. java.util అనే ప్యాకేజ్ లో ఉంది. రైట్. సో మీరు ఇప్పుడు కలెక్షన్ ఫ్రేమ్వర్క్ మీరు యూజ్ చేసుకోవాలంటే java.util ప్యాకేజ్ మీరు ఏం చేయాలి? మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఐఎమ్ ఆస్కింగ్, మీరు స్ట్రింగ్స్ రాసేటప్పుడు యూ వాంట్ యూజ్ లిస్ట్ వితౌట్ ఇంపోర్టింగ్, ఆర్ యూ ఏబుల్ టు రైట్ ఇట్? ఈవెన్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో కూడా స్ప్రింగ్ కి సంబంధించిన ఫైల్స్ అన్ని ఉంటాయి. స్ప్రింగ్ సంబంధించిన ఫైల్స్ అన్ని మీరు తీసుకోవాలంటే యూ హ్యావ్ టు ఇంపోర్ట్. అవునా కదా? ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏం ఇంపోర్ట్ చేయాలి సార్? ఐ విల్ టెల్ యూ. స్ప్రింగ్ కి సంబంధించిన ప్రీడిఫైన్ క్లాసెస్, స్ప్రింగ్ కి సంబంధించిన ప్రీడిఫైన్ మెథడ్స్, ఇవన్నీ మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోకపోతే మీ పర్టికులర్, నేను java.util.list అని నేను రాయట్లా. ఇంపోర్ట్ java.util.list అని రాయకుండా లిస్ట్ ఈజ్ ఈక్వల్ న్యూ అరే లిస్ట్ అన్న వర్క్ అవుతుందా? ఇక్కడ కూడా అది జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఒక ఫ్రేమ్వర్క్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే రెడీమేడ్ కాంపోనెంట్స్ ప్రొవైడ్ చేస్తుంది, ప్రీడిఫైన్డ్ టెంప్లేట్స్ ప్రొవైడ్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే నార్మల్గా ఇప్పుడు మీరు లెటర్స్ యు నో వాట్, ఈ పాయింట్ మీకు ఆల్రెడీ నేను కలెక్షన్స్ లో మేడం చెప్పారు. కలెక్షన్స్ ఏంటంటే దేర్ ఈజ్ ఇప్పుడు నేను ఏమంటానంటే గైస్, మీరు ఒక సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకోండి. ఆ సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి, రిమూవ్ చేయాలి, తర్వాత సార్ట్ చేయాలి. ఈ 3 ఆపరేషన్ చేయాలి. వాట్ ఈస్ యువర్ అప్రోచ్? మీరు ఏమైనా యూజ్ చేయండి, మీ ఇష్టం. ఏం చేస్తాను? ఏం ప్రీడిఫైన్ మెథడ్స్ యూజ్ చేస్తాను? యాడ్ అనేది దేంట్లో ఉంది? కలెక్షన్స్. వై యు ఆర్ యూజింగ్ కలెక్షన్స్? బట్ యూ కెన్ డూ ద సేమ్ థింగ్ బై యూజింగ్ arrays. వై యు ఆర్ నాట్ ప్రిఫరింగ్ arrays? వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ వై యు ఆర్ నాట్ యూజింగ్ arrays? ఇప్పుడు array యూజ్ చేశాను అనుకోండి, array యాడ్ చేయాలంటే సో ఐ హ్యావ్ టు యూజ్ సపరేట్ మెథడ్ తీసుకొని, సో మధ్యలో యాడ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మొత్తం షిఫ్ట్ చేయాలి. గుర్తుందా? లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్ అని చెప్పా, గుర్తుందా? షిఫ్టింగ్ చేయాలి. డిలీట్ చేయాలంటే షిఫ్ట్ చేయాలి. సార్ట్ చేయాలంటే లీనియర్, ఏ సెలక్షన్ సార్ట్ లేకపోతే బబుల్ సార్ట్, ఎంతెంత కోడ్ రాయాలి? అదే సేమ్ థింగ్ నేను కలెక్షన్ యూజ్ చేస్తే ఏమవుద్ది? జస్ట్ 5 లైన్స్ లో అయిపోతా లేదా? సో సార్టింగ్ కి ఒక లైన్, కలెక్షన్స్ డాట్ సార్ట్ అయిపోయింది. తర్వాత సో యాడ్ చేయాలంటే సో లిస్ట్ డాట్ యాడ్ అయిపోద్ది. తర్వాత డిలీట్ చేయాలంటే లిస్ట్ డాట్ రిమూవ్ అయిపోయింది. ఎన్ని స్టేట్మెంట్స్ జరిగింది? మరి మీరు కలెక్షన్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు? తక్కువ కోడ్, ప్రీడిఫైన్డ్ థింగ్స్ ఉన్నాయి. సేమ్ అదే థింగ్ ఇది కూడా ఫ్రేమ్వర్క్ అంటే. ఫ్రేమ్వర్క్ లో, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో కూడా ఇలాగే నాకు ప్రీడిఫైన్డ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, ప్రీడిఫైన్డ్ బిల్ట్ ఇన్ మెథడ్స్, ప్రీడిఫైన్డ్ బిల్ట్ ఇన్ క్లాసెస్ ఉంటాయి. అవి యూజ్ చేస్తే మన టాస్క్ చాలా తక్కువ అయిపోతుంది. తక్కువ అవడం వల్ల ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఏమవుతుంది? నాకు యాక్సలరేట్ అవుతుంది. అంతా స్క్రాచ్ నుంచి తయారు చేయడం బెటరా, లేకపోతే రెడీమేడ్ కాంపోనెంట్స్ చేయడం బెటరా? ఇట్స్ లైక్ ఐ వాంట్ టు, ఇది చాలా చెప్పాను, నేను ఇప్పుడు రైట్ నో లంచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను లంచ్ చేద్దాం అనుకుంటున్నాను, నేనే రైస్ ప్రిపేర్ చేసుకుని నేనే కర్రీ చేస్తే ఎప్పుడు తింటాను? ఈవినింగ్, సో నైట్ కు తింటాను. అదే డైరెక్ట్ గా వెళ్ళి రెడీమేడ్ చేసుకుంటే
ఈజీ అప్లై అయిపోతుంది. సో దట్స్ వై దట్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎ ఫ్రేమ్వర్క్. ఇట్స్ ఎ టూల్ యాక్చువల్లీ దట్ ప్రొవైడ్స్ రెడీమేడ్ కాంపోనెంట్స్. సో లైక్ ఇట్ యాక్సలరేట్ డెవలప్మెంట్ ప్రాసెస్ ఏం చేస్తుంది, యాక్సలరేట్. అంటే 5 days లో అవ్వాల్సింది సో 1 day లో అయిపోతుంది అనమాట. తర్వాత మీరు స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయక్కర్లేదు. స్క్రాచ్ నుంచి అంటే ఏంటి, సో స్టార్టింగ్ నుంచి బిల్డ్ చేయక్కర్లేదు. స్టార్టింగ్ నుంచి బిల్డ్ చేయకుండా మీకు కావాల్సింది హౌస్ బిల్డ్ చేయాలి. ఏం కావాలి, శాండ్ కావాలి, ఐరన్ కావాలి. సో ఐరన్ కావాలన్నా ఐరన్ అప్పటికప్పుడు తయారు చేయక్కర్లేదు మీరు. సో ఆల్రెడీ ఐరన్ కూడా మీరు తెచ్చుకోవాలి. బ్రిక్స్ కావాలంటే బ్రిక్స్ ఉంటే ఏం తెచ్చుకోవాలి. అదేగా ఇది యాక్చువల్ గా దట్ ఇస్ ద పర్పస్. సో ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారు, రెడీమేడ్ కాంపౌండ్. సెకండ్ పాయింట్, యాక్సలరేట్ ద డెవలప్మెంట్ ప్రాసెస్. Accelerate the development process. Accelerate the development process. Right, Rata. Reduce the need to start. No need to start from scratch. No need to start from scratch. No need to start from scratch. Right. సో స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ లో మాడ్యూల్స్ ఉన్నాయి. ఆ మాడ్యూల్స్ కూడా వదిలేసేయండి. స్ప్రింగ్ డెఫినేషన్, స్ప్రింగ్ డెఫినేషన్ దగ్గర పర్పస్ అంటారు. పర్పస్ అంటే అసలు స్ప్రింగ్ ఎందుకు, మెయిన్ పర్పస్ ఆఫ్ స్ప్రింగ్, అసలు ఎందుకు యూజ్ చేయాలి స్ప్రింగ్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది, అసలు మెయిన్ పర్పస్ ఆఫ్ స్ప్రింగ్ ఏంటి తెలుసా, టు బిల్డ్ ద లెట్ us say enterprise applications easily. Enterprise applications అంటే ఏంటంటే you are using Netflix, right? Netflix యూజ్ చేస్తారు. Netflix యూజ్ చేస్తే Netflix బిల్డ్ చేయాలంటే నేను పైథాన్ లో బిల్డ్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే సమ్ అదర్ లాంగ్వేజ్ లో బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. బిల్డ్ చేయాలంటే చాలా అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ కి ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. మీరు జావా యూజ్ చేస్తే ఏంటంటే స్ప్రింగ్ జావాలో కూడా అది కూడా స్ప్రింగ్ యూజ్ చేస్తే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కువ కోడ్ రాయట్లేదు, ఈజీగా ఉంటుంది కంపేర్ టు అదర్స్, వేరే వాటితో కంపేర్ చేస్తే. అంటే మెయిన్ పర్పస్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అంటే ఇండస్ట్రీ లెవెల్ అప్లికేషన్. ఎంటర్ప్రైజ్ టూ టైప్స్ ఆఫ్ జావాలో ఏంటంటే స్టాండర్డ్ జావా ఉంటుంది, జావా టు జేపీఎస్సి ఏంటి, జావా టు స్టాండర్డ్ ఎడిషన్. సెకండ్ ఏంటి, జావా టు ఎంటర్ప్రైజ్ ఎడిషన్. మనం కోర్ జావా నేర్చుకున్నాం కదా, కోర్ జావా అంతా స్టాండర్డ్ ఎడిషన్ అనమాట. కోర్ జావా అంతా ఏంటిది, స్టాండర్డ్ ఎడిషన్. స్టాండర్డ్ ఎడిషన్ అంటే ఏంటి, మల్టీ థ్రెడింగ్, కలెక్షన్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఊప్స్, బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని ఏంటి, స్టాండర్డ్ ఎడిషన్. ఇది ఎవరు రైట్ నో ఎవరు ఎంటర్ప్రైజ్ లో యూజ్ చేయరు, ఎందుకంటే ఇదంతా బేసిక్ ఫండమెంటల్ పార్ట్ కూడా మీరు నేర్చుకోండి. కానీ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అంటే ఏంటంటే రియల్ టైంలో అంటే ఎలాగా నార్మల్ గా చెప్పండి, ప్రైమ్ ఆర్ నాట్ ప్రోగ్రామ్ రాస్తే అవుట్పుట్ మీరు ఎక్కడ చూస్తారు, కన్సోల్ లో. బట్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు అవుట్పుట్ ఎక్కడ చూస్తారు, వెబ్ పేజ్ లో, అవునా కదా. ఇప్పుడు వెబ్ పేజ్ లో మీరు ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేస్తారు, లెట్ us say I want to go for కోడింగ్ హబ్ వెబ్సైట్ కి వెళ్ళాలి, ఏం చేస్తారు, కోడింగ్ హబ్ .co.in అంటారు, URL వెళ్తారు. అంతెందుకు, I want to use జీమెయిల్, ఇదిగోండి జీమెయిల్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇన్పుట్ ఎక్కడ ఇస్తున్నాను, బ్రౌజర్ లో. అంటే బ్రౌజర్ లో ఇన్పుట్ ఇచ్చే పర్టికులర్ అప్లికేషన్స్ ని ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటారు. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే ఇప్పుడు నేను స్ప్రింగ్ యూజ్ చేస్తే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఏం చేయొచ్చు, నేను ఈజీగా బిల్డ్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. అసలు స్ప్రింగ్ నేర్చుకోవడానికి కారణం, అసలు ఎందుకు స్ప్రింగ్ నేర్చుకున్నావు, కోర్ జావా ఆపేయచ్చు కదా అంటాడు.
చెప్పాలి సార్ వితౌట్ యూజింగ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు బిల్డ్ సో ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఈజీ. ఇది మీరు చెప్పాలి ఈజీగా బిల్డ్ చేయడానికి. సార్ అంటే ఇప్పుడు స్ప్రింగ్ కాకుండా వేరే ఉన్నాయా అంటే స్ప్రింగ్ కాకుండా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే వేరే టెక్నాలజీ కూడా ఉన్నాయండి? అవును సార్ ఉన్నాయి, జావాలోనే ఉన్నాయి, చాలా అడ్వాన్స్డ్ జావా ఉంటుంది. అడ్వాన్స్డ్ జావాలో లెటర్స్ సే నాకేముంటుందంటే సర్వ్లెట్స్ అనే కాన్సెప్ట్, సర్వ్లెట్స్ జేఎస్పీ అనే కాన్సెప్ట్. ఈ సర్వ్లెట్ అండ్ జేఎస్పీ అనే కాన్సెప్ట్ ఏంటంటే వీటిని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు తెలుసా? సో వీ కెన్ బిల్డ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్. కానీ ఇవి యూజ్ చేసా అనుకోండి నా కోడ్ చాలా ఎక్కువ అయిపోద్ది. టెస్ట్ చేయాలన్నా, మాడిఫై చేయాలన్నా, న్యూ ఫంక్షనాలిటీ యాడ్ చేయాలన్నా చాలా టఫ్ అయిపోతుంది. అందుకని నేనేం చేస్తాను, నేను ఐ విల్ గో టు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. ఇదే కాదు, బ్యాక్ అండ్ టెక్నాలజీస్ ఉంటాయి. బ్యాక్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు లెటర్స్ మీరు ఫస్ట్ డే వచ్చినప్పుడు క్లాస్ లో మీకు గుర్తుందా? సో మన స్టూడెంట్స్ వచ్చి మీకు ప్రాజెక్ట్ చూపించారు. ఆ ప్రాజెక్ట్ ఏం చేశారు? ఫ్రంట్ ఎండ్ లో డేటా ఇస్తే ఎక్కడికి వెళ్తున్నది? బ్యాక్ ఎండ్. అంటే బ్యాక్ ఎండ్ ఎక్కడికి వెళ్తున్నది? డేటాబేస్ లోకి వెళ్తుంది, రైట్? అంటే ఈ డేటాబేస్ తో ఇంటరాక్ట్ అయ్యే టెక్నాలజీస్, డేటాబేస్ తో ఇంటరాక్ట్ అయ్యే టెక్నాలజీస్, ఆ టెక్నాలజీస్ ని మనం జావా యూస్ చేసి బిల్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జేడీబీసీ అంటాం. వి విల్ టాక్ అబౌట్ జేడీబీసీ అంటే జావా డేటాబేస్ కనెక్టివిటీ. జేడీబీసీ గురించి మాట్లాడతాం. అంటే ఏంటి? జావా ప్రోగ్రామ్ యూస్ చేసి డేటాబేస్ లో మాడిఫై చేయడం, డేటాబేస్ లో యాడ్ చేయడం. లేకపోతే హైబర్నేట్ అంటాం. హైబర్నేట్ కూడా ఒక బ్యాక్ అండ్ టెక్నాలజీ. స్ప్రింగ్ జేడీబీసీ అంటాం, స్ప్రింగ్ ఓఆర్ఎం అంటాం, స్ప్రింగ్ డేటా జేపీ. ఇవన్నీ ఏంటి అంటే బ్యాక్ అండ్ తో ఇంటరాక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే నేను అడుగుతున్నాను, సార్ జావా ప్రోగ్రామ్ డేటాబేస్ తో ఇంటరాక్ట్ ఎందుకు అవ్వాలి సార్ అంటే దట్ ఈస్ యువర్ నార్మల్ క్వశ్చన్. అరే నువ్వు రియల్ టైమ్ లో ఫేస్బుక్ ఓపెన్ చేసావు, నీకు ఎలా ఓపెన్ అవుతుంది? నీ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది? డేటాబేస్ లో. మరి మీరు ఓపెన్ చేస్తున్న డేటాబేస్ సంబంధించిందా? మీరు ఓపెన్ చేస్తున్న ఫ్రంట్ ఎండ్. మీరు మార్నింగ్ నేర్చుకున్నారు ఫ్రంట్ ఎండ్ రియాక్ట్. అంటే ఫ్రంట్ ఎండ్ లో నుంచి డేటా ఎక్కడ దొరుకుతుందంటే జావా అప్లికేషన్ లోకి వస్తుంది. మీ డేటా మొత్తం జావాలో ట్రావెల్ అవుతుంది. జావా నుంచి ఎక్కడ వెళ్తుంది? డేటాబేస్ లో వెళ్తుంది. అంటే ఇప్పుడు నేను జావాలో ఇప్పుడు స్ప్రింగ్ అనే ఫ్రేమ్వర్క్ యూజ్ చేయడం వల్ల నాకు ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్ నుంచి నాకు ఒక డేటా వస్తుందో అది ఈజీగా తీసుకొని ఏం చేయొచ్చు, నేను ఈజీగా ఫార్వర్డ్ చేయొచ్చు. Spring Framework makes this particular J2EE application development easily. This is the main purpose. ఇంకా మిగతా తర్వాత రైట్, అంటే మిగతా తర్వాత రైట్. సో కెన్ యూ ప్లీజ్ రైట్ Spring Framework makes the J2EE application development so easy. Spring is a J2EE makes the Spring Framework makes J2EE application development so easy, right? Spring is a dependency injection DI అని రాసుకోండి. dependency injection is DI అని రాసుకోండి. dependency injection and inversion of control IOC అని రాస్తారు. ఇప్పుడైతే inversion of control అని రాయండి. inversion of control and lightweight framework. What is Spring? What is the purpose of Spring అంటారు? మీరేం చెప్పాలి? సార్ స్ప్రింగ్ యూజ్ చేయడం వల్ల J2EE అప్లికేషన్స్ ఈజీగా డెవలప్ చేస్తాను సార్. సెకండ్ ఏం చేస్తారు? స్ప్రింగ్ యూజ్ చేయడం వల్ల లెటర్స్ ఇది ఒక డిపెండెన్సీ ఇంజెక్షన్ సార్, డిపెండెన్సీ ఇంజెక్షన్ ఫ్రేమ్వర్క్ సార్. కంటిన్యూ క్వశ్చన్, వాట్ ఈస్ DI అంటాడు? కరెక్టింగ్ ఆబ్జెక్ట్స్, అవునా కదా? సెకండ్ ఏంటి సార్? IOC సార్. IOC అనగానే వాట్ ఈస్ IOC? హూ విల్ క్రియేట్ ద ఆబ్జెక్ట్స్? స్ప్రింగ్. లైట్ వెయిట్ అంటే ఏంటంటే అన్ని మాడ్యూల్స్ అక్కర్లేదు మనకు తెలియాలంటే. స్ప్రింగ్ లో మాడ్యూల్స్ ఉంటాయి, అన్ని మాడ్యూల్స్ మనకు తెలియాల్సిన అక్కర్లేదు. సో ఎన్ని మాడ్యూల్స్ కావాలో అన్ని మాడ్యూల్స్ మాత్రమే నాకు వర్క్ అవుతాయి, అప్లై అవుతాయి అన్నమాట. అలా ఉంచండి ఆ పాయింట్. యూ అండర్స్టూడ్ దిస్ డెఫినేషన్ ఆఫ్ స్ప్రింగ్? ఇంకొంచెం మాట్లాడదాం. 5 minutes విల్ క్లోజ్ దిస్ సెషన్. రైట్, పని చేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్ అర్థమైందా? స్ప్రింగ్ పర్పస్ అర్థమైందా? సో టుమారో సెషన్ ఎట్ సేమ్ 11 o'clock. ఓకే, సో దీన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, ఐ నో సార్ చాలా సార్ అంటారేమో. రైట్, థ్యాంక్ యూ. సో స్టార్టింగ్